హాయ్ ఫ్రెండ్స్, నా పద్ధతిలో చికెన్ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఈరోజు మా పెద్దవాడు ఎప్పటి నుంచో చికెన్ పచ్చడి అడుగుతున్నాడు. చికెన్ పచ్చడి చేయడం పెద్ద స్పెషలిస్ట్ని కాదు, కానీ మా పిల్లలకి ఇష్టపడేటట్టు మాత్రం చేస్తాను. ఇంకా నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దుమ్ములతోనైతేనే చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా వెచ్చబెట్టేశాను, నీరు ఇంకిపోయినంత వరకు. ఇంకా 1.5 కేజీ నూనె అయితే తీసుకున్నానండి. అందులోనే ఈ చికెన్ అయితే వేసి బాగా వేగనివ్వాలి. చాలామంది మరి గట్టిగా వేపుతారు, కానీ అంత టేస్టీగా ఉండదండి. ఇలా కొంచెం ఎర్ర బ్రౌన్ కలర్ వచ్చినంత వేగితే సరిపోతుంది. ఇంకా చికెన్ పచ్చడి అయితే 2 నెలల కంటే ఎక్కువ ఉండదు. బయట వాళ్ళు మరి ఏం వేస్తారో ఏంటో తెలియదు, కానీ ఇంకా నేను చేసే పచ్చడి అయితే 2 నెలలు నెలన్నర ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందే తినేస్తాం. ఇంకా చికెన్ పచ్చడి చేయడమే తరువాయి. మా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. చూస్తున్నారు, ఇంత ఎర్రగా వేపుకోవాలి. ఇంకా ఇలా వేపుకొని ఇప్పుడు నూనెలో అయితే మనం ఇంకా మిగిలిపోయే నూనె ఉంటుంది కదండి, ఈ నూనెలోనే పచ్చడి చేసేవచ్చు. ఇంకా వేరే నూనె ఏం అవసరం లేదు. అందుకే ముందే మనం కొలతల మీద వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే చికెన్ పచ్చడికి అయితే 3 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను, 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. కేజీకి అయితే నేను కాస్త ఎక్కువ మసాలా వేసుకుంటాను. ఇంకా ఇంకోటండి 13 యాలకులు అయితే తీసుకున్నాను, 2 దాల్చిన చెక్కలు, 2 ముక్కలు దాల్చిన చెక్కలు, 12 యాలకులు, 12 లవంగాలు, గసగసాలు తీసుకున్నానండి. గసగసాలు మనం పచ్చడి చాలా ముద్దగా వస్తుంది, గ్రేవీలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మసాలాలు కొంత తక్కువ వేసుకుంటారు, మేము మసాలా కాస్త ఎక్కువగా తింటాం, అందువల్ల వేసుకున్నాము. ఇంకా ఇగోటండి 2 స్పూన్ల అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. చాలా మంది అల్లం దంచి చేస్తారంట, అల్లం వెల్లుల్లి. నేనైతే ఇలానే వేస్తాను పేస్ట్గానే, అప్పుడే పచ్చడి మనం కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే వేసేసి బాగా మనం వేపుకొని ఇవ్వాలి. బాగా వేగనిచ్చి చిన్న మంటలోనే చెయ్యాలండి, ఎందుకంటే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. అలా నూనె పైకి వచ్చినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, అల్లం వెల్లుల్లి అంటుకోకంట. ఇంకా పేస్ట్ అయితే శుభ్రంగా కలుపుకొని అలా నూనె పైకి వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఇంకా వేగిపోయిన తర్వాత మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా, వేపుకొని ఉంచుకున్నాం కదా చికెను, అది కాస్త వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చికెన్కి పట్టినట్టుగా అయితే కలుపుకోవాలండి. మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇంకా మనం ఇంకా ధనియాలు పోయి ఇక మసాలా ఉంచుకున్నాం కదా, అది కూడా ఆడించేసాను. ఆడించేసి కాస్త గర్రబర్రగా ఆడించుకుంటే బాగుంటుంది, మరి మెత్తగా వేసి ఎక్కర్లేదు. ఇంకా ఆ పౌడర్ కూడా వేసేసాను. నేనైతే ఆ డబ్బాతోని 2 డబ్బాలు కారం తీసుకున్నానండి. ఆడించుకున్న కారం అయితే బాగుంటుంది, లేకపోతే ప్రియ కారం అయితే బాగుంటుందండి వేయడానికి. ఇంకా చికెన్ పచ్చడిలో మన కారం ఉప్పు అనేది మన ఇష్ట ప్రకారం ఉంటుంది. ఉప్పు కూడా మరి ముందుగానే వెచ్చబెట్టేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు తగినంత వేసుకున్నాను, నాకు చేతితో అజ్జాయండి. ఇంకా ఇలా వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి కదండి, ఇలాగా పెద్ద నిమ్మకాయలు అయితే 5, చిన్న నిమ్మకాయలు అయితే 7 దాకా పడతాయి కేజీకి. కాస్త రసం ఉంటే బాగుంటుందండి. బాగా చికెన్ పచ్చడి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇగోటి ఇలా పిండేసుకొని బాగా చల్లగా అయిపోవాలి, వేడి అస్సలు ఉండకూడదు. ఇంకా వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుందండి పచ్చడి. ఇగో ఇలా వేసేసుకోవాలి, వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. శుభ్రంగా మొత్తం మసాలా ఇవన్నీ బాగా కలిసినట్టు కలుపుకోవాలి. చూస్తున్నారా, 2వ రోజుకైతే ఇలా నూనె తేలిపోయింది. పచ్చడి చక్కగా 2 నెలలు ఉంటుంది. 2 నెలలు ఉంచమనుకోండి, వేగంగా తినేస్తాము. ఈ పచ్చడి మాత్రం గాజు బౌల్లోనైనా ఇలాంటి గాజు దీంట్లోనైనా వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. నా పచ్చడి నచ్చిందా? ప్లీజ్ ఫ్రెండ్, నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.